కూర్చుంటాడు. అప్పుడు మొత్తం వాక్యం అందరూ కాన్సన్ట్రేషన్గా వింటుంటే ఐదుకు మాత్రం అటు ఇటు చూసుకుంటా నిద్ర వచ్చేసి టక్కున 3rd ఫ్లోర్ నుంచి పడిపోయినారు. అలాగే ఇంకా అప్పుడు అందరూ మెసేజ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. అప్పుడు అందరూ ఐదుకు దగ్గరికి వెళ్ళి ఏడ్చడం అదంతా చేసిన తర్వాత పౌలు వచ్చినాడు. పౌలు వచ్చి ఇతని ప్రాణం ఇంకా పోలేదు ఉంది అని చెప్పి తనని ముట్టుకొని ప్రేయర్ చేయగానే తను లేస్తాడు. అప్పుడు మళ్ళీ ఆల్ నైట్ ప్రేయర్ అనేది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మనం ఏదైనా ఎవరైనా చెప్పేటప్పుడు మనం అది శ్రద్ధగా వింటే మనకి ఏం కాదు, లేకుండా మనం డిస్టర్బ్ చేసుకుంటా అంటే మనకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. కాన్సన్ట్రేషన్ పెట్టి వినాలి. కాన్సన్ట్రేషన్ లేకపోతే నిద్ర వస్తుంది. మూడు విషయాల్లో నిద్ర వస్తాయి. ఒకటి కడుపు నిండా ఉన్నప్పుడు, ఇంకొకటి బాడీ బాగా అలసిపోయినప్పుడు, ఇంకొకటి మన ఆలోచన ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నప్పుడు, ఇక్కడ లేనప్పుడు. ఈ 3 సందర్భాల్లో మనకి నిద్ర వస్తుంది. మరి మనం ఏ సందర్భాల్లో ఉన్నామో మనకే తెలియాలి. ఓకే, అలాగే ఈరోజు ఒక స్పెషల్ ఉంది. ఏంటి, మీరు ముందు వచ్చుంటే హ్యాపీగా అది యాక్టివిటీ చేసేవాళ్ళం. ఏంటిది ఈరోజు? ఫాదర్స్ డే. ఫాదర్స్ డే రోజు మమ్మీ వాళ్ళని హ్యాపీగా మంచి చెప్పావు కదా. మరి ఈరోజు ఫాదర్స్ డే గుర్తించట్లేదు. బైక్ ఓకే, చెప్పు పప్పు ఫాదర్ ఏమేం చేస్తారు? డాడీ ఏం చేస్తారు? ఆకాష్ ప్రకాష్ మీరు చూడండి. రాకపోయాను మార్నింగ్ డాడీ వెళ్తాడు. ఇంకా స్కూల్ వ్యాన్ దగ్గర కూడా డాడీ ఎక్కిపిస్తాడు. ఇంకా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా కొన్నిసార్లు తీసుకొస్తాడు. ఇంకా నా హోంవర్క్లో హెల్ప్ చేస్తాడు. ఇంకా నాకు ఏదైనా కావాలంటే కూడా డాడీయే పంపిస్తాడు. నాకు ఏది కావాలన్నా మొత్తం డాడీ చేస్తాడు. ఇంకా నా స్పోర్ట్స్లో కూడా డాడీయే హెల్ప్ చేస్తాడు. ఇంకా నేను ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్ నేర్చుకోవాలంటే కూడా నాకు మొత్తం డాడీ ఉండే నేర్పిస్తాడు. ఓకే, వెరీ గుడ్. ఓకేనా? కాపీ పేస్ట్ అక్కడ ఇంటిది కాపీ పేస్ట్ చేసుకోండి మీరు. అలాగే మరి కొన్ని సందర్భాల్లో దేవుడు కొందరిని మన దగ్గర నుంచి తీసుకొస్తాడు కదా. కొందరిని మన దగ్గర నుంచి తీసుకొస్తాడు. అంత మాత్రాన మనం దేవుణ్ణి తిట్టవలసిన వారం కాదు. ఆయన్ని ఏ రకంగానూ ఒక మాట అన్నది కూడా మనకు అర్హత లేదు. మరి ఈరోజు మరి మన పిల్లలకు తండ్రి చనిపోయారు. దేవుని చిత్తం అలాగా ఉంది. మనం ఆయన చిత్తాన్ని అంగీకరించాలి, గౌరవించాలి. ఎంతో నిమిత్తం అనేది మనకు తెలియదు, దాని కనుక ఉన్న ఉద్దేశం మనకు తెలియదు. కాబట్టి దాని గురించి మనము ఎక్కువ మాట్లాడడానికి లేదు. అయితే ఇప్పుడు వాళ్ళ డాడీ ఏమేమి పని చేస్తా ఉన్నారు, ఏం చేశారు? కావాల్సినవి కొని పెడతా ఉన్నారు. మీకు ఎవరు కనిపిస్తున్నారు? మమ్మీయా? మళ్ళీ అడగా నాకు ఒకసారి కరెక్ట్ చెప్పండి, ఆలోచించి చెప్పండి. అరే కరెక్ట్ చెప్పండి రా. అప్పుడు మొత్తం నేనాక అది మమ్మీ. మమ్మీ ఓకే, మమ్మీ కదా. అన్నిటికన్నా కష్టమైన పని స్కూల్ ఫీజు కదా. ఊళ్ళల్లో అయితే గవర్నమెంట్ స్కూల్కి పంపించేది. సో
ఫీజులు కూడా తక్కువ ఉంటాయి. ఇక్కడ ఎలా ఉన్నాయండి ఫీజులు? ఆకాశం అంటుంది. ఎల్కేజీకి అమ్మో, నా ఫీజు అయితే నా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో కూడా 25 రూపీస్. 25 రూపీస్, ఇంకొక 2 రూపీస్ మన ఎక్స్ట్రా ఇచ్చేవాడు నాకు. ఇది కానీ ఇప్పుడు 25,000 చాలా తక్కువేమో, స్టార్టింగ్ ఏమో నర్సరీ వాళ్ళకి 25,000 ఏమో. చాలా భయంకరంగా ఉన్నాయి. ఇంకా ఇంకా మమ్మీ ఇంకేం చేస్తారు, డాడీ ఇంకేం చేస్తారు? ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తారు కదా, మరి మిమ్మల్ని తీసుకెళ్తున్నారా లేదా? ఎవరు అడగాలి? ఇక్కడ మామల గురించి టాపిక్ లేదు. ఫాదర్ ప్లేస్ లో ఉన్న మదర్ గురించి, మామ గురించి కదా. మా అమ్మ అది బాధ్యత, ఎలాగైనా చేయాల్సిందే, తప్పదు అది. ఓకే, కాబట్టి ఇక్కడ ఫాదర్ లేకపోయినా ఏదైనా ఆగిందా? ఆగలేదు కదా. పక్కగా అందరి సమక్షంలో అడుగుతున్నా కదా. ఏమనంటే మీరు ఇప్పుడే అడగవచ్చు, అడిగి పొందుకోవచ్చు. ఏమీ తక్కువ కాలేదు కదా కదా. అలాగే తండ్రి లేని వాళ్ళకి, ఎవరినైనా తండ్రి లేని వాళ్ళకి కదా. మన ఆ వాక్యం ఎక్కడ చూసుకున్నాము? John 3:6. జార్జ్ బుష్ గురించి మనం జార్జ్ ముల్లర్ గురించి మనము చదువుకున్నప్పుడు చూసాం కదా. ఓకే, మరి ఈరోజు మనకు ఫాదర్స్ డే. మరి ఎందరైతే తండ్రులు ఉన్నారో ఒక్కసారి నిలబడితే, ఒకసారి ఫాదర్స్ అందరూ ఒక కావాలంటే ఫ్యూచర్ ఫాదర్స్ కూడా నిలబడతా ఉంటే నిలబడవచ్చు. మన దగ్గర ఫాదర్స్ లేరు కాబట్టి ఫాదర్స్ తండ్రులు ఎవరైతే ఉన్నారో, పిల్లలు కలిగినటువంటి తండ్రులు లేదా, ఓకే ఓకేనా? ఓకే, ఇద్దరే ఉన్నారు. ఓకే, సరే. మరి ఫాదర్స్ డే ఎలా విష్ చేద్దాం? చెప్తారా అందరూ వరుసగా? హ్యాపీ ఫాదర్స్ డే. ఓకే, నాన్నగారు లేకపోతే మీరేంటి కూర్చున్నారు? ఇప్పుడు నాకు మీరే లేవండి. హ్యాపీ ఫాదర్స్ డే, ఓకేనా? హ్యాపీ ఫాదర్స్ డే. ఓకేనా? ఇలా హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. Happy Father's Day. Happy Father's Day. Happy Father's Day. Happy Father's Day. ఓకే, అందరూ కలిసి ఒకసారి చెప్తామా? అందరూ మీరు కూడా హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. మన తండ్రి కూడా మనం ఎంతో ప్రేమించాడు కదా. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టి మనం ఈరోజు ఇలా ఉన్నాం కదా. అందరం బట్టి కూడా దేవునికి, మన తండ్రి అయిన దేవునికి హృదయమా కృతజ్ఞత తెలుస్తా ఉన్నాను. దేవుడు మనకి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ నాన్న.